హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవిత్ర బంధ ఎపిసోడ్ 5, ఎపిసోడ్ 4 వరకు అన్నీ చూసి ఈ పార్ట్ను కూడా చూడండి. ఏమైందిరా? అతను మంచివాడు కాదా? నిన్ను ఏమైనా అంటున్నాడా? నిన్ను బాధ పెడుతున్నాడా? బాధ పెట్టడం అంటే తిడితే కొడితేనా అక్క అని అడుగుతుంది పద్మ స్వాతితో. అతని బిహేవియర్తో బాధ పెడుతున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. కనీసం మాట్లాడడు, ప్రేమగా దగ్గరికి తీసుకోడు. ఉదయం అనగా వెళ్తాడు, అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. అంతవరకు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను కదా, కనీసం ఏం చేసావు, ఎలా ఉన్నా, తిన్నావా అని కనీసం అడగడు. కనీసం నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావని కూడా అడగరు. ప్రేమగా మాట్లాడరు, ప్రేమగా దగ్గరికి కూడా తీసుకోడు. ఆ ఇంట్లో ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్ ఎలా ఉన్నాయో నేను కూడా అంతే. అవి ఎలా ఆయన అవసరం కోసం పనిచేస్తున్నాయో నేను కూడా ఆయన అవసరాన్ని తీరుస్తున్నాను. దానికి నాకు తేడా లేదు అని అంటుంది పద్మ. నేను అంతే. ఇప్పుడు నేను ఒక బిడ్డను కన్నాను అనుకో, ఆ ఇంట్లో భార్య అనే ట్యాగ్తో నేను ఎలా ఉన్నానో బిడ్డ అని వాడు అలాగే ఉంటాడు అని అంటుంది తన బిడ్డ గురించి చెప్తూ పద్మ స్వాతితో. నేనంటే నా బ్రతుకు ఇంతే అని సర్దుకుపోతాను, కానీ నా బిడ్డ నన్ను ప్రశ్నిస్తే డాడీ నన్ను ఎందుకు ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి స్వాతి? చెప్పక్క అని అడుగుతుంది. నేను ఏమని చెప్పాలి సమాధానం అక్క? నువ్వు మా ప్రేమకు ప్రతిరూపానివి కాదు, మా అవసరానికి ప్రతిరూపమా అని, అందుకే అబార్షన్కి వచ్చాను అని అంటుంది. అందుకే అబార్షన్ చేపించుకోవాలనుకుంటున్నాను. నీవు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు పద్మ. అలా ఏం కాదు, అలా ఏం జరగదు. కావాలంటే నీకు నిరూపిస్తాను అక్క అని తన హస్బెండ్ రమేష్కి కాల్ చేస్తుంది పద్మ. అతను కాల్ లిఫ్ట్ చేయగానే హలో ఏంటి చెప్పు, ఎందుకు కాల్ చేసావు అని అడుగుతాడు రమేష్. అది ఏమండి, ఎక్కడ ఉన్నారు? మినిస్టర్ గారి బందోబస్తు దగ్గర ఉన్నాను. ఎందుకు ఫోన్ చేసావు చెప్పు త్వరగా అని అడుగుతాడు. బస్సులో ఉన్నాను. ఏంటి చెప్పు. అది నాకు కొంచెం హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వచ్చాను అని చెప్తుంది పద్మ. హాస్పిటల్కి వచ్చానని చెప్తుంది. అయితే చూపించుకొని ఇంటికి రా, ఎందుకు అనవసరంగా కాల్ చేయడం అని కాల్ కట్ చేస్తాడు చిరాగ్గా రమేష్. చూసావక్క, హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వచ్చానని చెప్పినా కూడా కనీసం ఏమైంది అని కూడా అడగకుండా ఫోన్ పెట్టేశాడు అని చెప్తుంది పద్మ స్వాతితో. అతనికి నేనంటే ఇష్టం లేదా అక్క? లేదురా, అతను ఏదో వర్క్లో ఉండి అలా బిజీగా ఉండటం వల్ల సరిగా నీతో మాట్లాడట్లేదు. ఇది ఈరోజు ఒక్కరోజు కాదక్క, ప్రతిరోజు ఉండేదే అని చెప్తుంది. మా పెళ్ళై 6 నెలలు అవుతుంది. కనీసం ఒక షికారుకు కూడా తీసుకొని వెళ్ళలేదు అంటే నమ్ముతావా నువ్వు? లేదురా, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు. నేను మీ హస్బెండ్ని పెళ్ళిలో చూశాను కదా, అతని కళ్ళలోని నీ మీద అంతులేని ప్రేమను చూశాను. నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది పద్మకి స్వాతి. నేను కానీ నువ్వు ఇప్పుడు ఇలా చెబుతుంటే నాకు నమ్మకం కలగటం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది, అందుకే తను అలా ఉన్నాడు అని అంటుంది స్వాతి. కావాలంటే అతనికి నీ మీద ప్రేమ ఉంది అని నేను నిరూపిస్తాను. కాసేపు నీ ఫోన్ ఇవ్వు అని అడుగుతుంది. నువ్వు ఈ పిచ్చి పని మానేస్తావా? మానేస్తావా? లేని ప్రేమను ఉందని ఎలా నిరూపిస్తావు అక్క? నీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు అని అంటుంది పద్మ. ఒక జీవితం సంతోషంగా ఉంటుందంటే నేను ఎంత టైంనైనా వేస్ట్ చేస్తాను. అది మా చెల్లి పద్మ గురించి చూస్తే ఇంకా చేస్తాను. చూస్తూ ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను అని అంటుంది. అక్క, ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు అని అడుగుతుంది. నా చెల్లి జీవితం కన్నా ముఖ్యమైన పని
ఏమీ లేదు, నాకు ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తుంది స్వాతి. ఇప్పుడు చూడు, మీ ఆయన పరిగెత్తుకుంటూ నీకోసం ఇక్కడికి వస్తాడు అని చెప్తుంది స్వాతి అని పద్మ చేతిలోని ఫోన్ తీసుకొని రమేష్కి కాల్ చేస్తుంది. రమేష్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో ఎవరు అని చిరాగ్గా అడుగుతాడు. ఫోన్ ఎందుకు చేశావని. అప్పుడు పద్మ వాయిస్ కాకుండా స్వాతి వాయిస్ వినిపిస్తుంది. హలో నేను స్వాతి అనగానే వాయిస్ పద్మాది కాదు అని గుర్తుపెట్టి ఎవరండి మీరు, మా ఆవిడ ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతాడు. మీ దగ్గర ఉందేంటి, మీ ఆవిడ ఇక్కడ హాస్పిటల్ పేరు చెప్పి అక్కడ పడిపోయి ఉందండి. తనని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం, మీరు ఇక్కడికి చేశామని చెప్తుంది స్వాతి. తన ఫోన్లో లాస్ట్ నెంబర్ మీది ఉంటే కాల్ చేశాను అని ఫోన్ పెట్టేస్తుంది స్వాతి. అయ్యో అక్క, అలా ఎందుకు చెప్పావు ఏంటి. ఇప్పుడు కనుక ఆయన వచ్చారనుకో, నువ్వు ఇలా అబద్ధం చెప్పినందుకు నన్ను కోప్పడతారు అని చెప్తుంది పద్మ. అలా ఏం జరగదులే కానీ నాతో రా అని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పద్మని పడుకోబెడుతుంది. పద్మకి ఏమైందోనని కంగారుగా హాస్పిటల్కి వస్తాడు రమేష్. పద్మ వివరాలు చెప్పి ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్తాడు రమేష్. స్వాతి ముందే చెప్పడం వల్ల రిసెప్షనిస్ట్ రమేష్కి స్వాతి ఉన్న రూమ్ చూపిస్తుంది. కంగారుగా స్వాతి ఉన్న వార్డుకి వస్తాడు రమేష్. నిజంగా రమేష్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని పద్మ షాక్ అవుతుంది. డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది అని పద్మని చూపించి అడుగుతాడు. ఓ, ఈవిడ మీ ఆవిడేనా? హాస్పిటల్ ముందు పడిపోయి ఉంది. నీరసంగా ఉంది, దానివల్ల సెలైన్ ఎక్కిస్తున్నాము, కాసేపు వెయిట్ చేయండి అని చెప్తుంది. ఆవిడ స్పృహలోకి వస్తే గాని విషయం ఏమిటి అనేది మేము చెప్పలేం అని డాక్టర్ రమేష్తో అంటాడు. హలో, అవునా అని ఏదో గుర్తొచ్చిన వాడిలా, డాక్టర్ మా ఆవిడకి కొంచెం ఏవంటే అవి మందులు ఇవ్వవద్దు అని చెప్తాడు. ఎందుకండి అని డాక్టర్ అడుగుతుంది. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ ఏమోనని నాకు డౌట్, కానీ కన్ఫామ్గా నాకు తెలియదు, మీరు ఎలా చెప్పగలరు అని అడుగుతుంది. ఎందుకంటే తనకి 2 నెలల నుండి పీరియడ్స్ రాలేదు. పాలు కాచుతూ వాంతులు చేసుకుంది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు అని ఏమీ తినాలనిపించటం లేదని చెప్పింది. అలాగే తను ఇష్టంగా ఇంట్లో ఉన్న చింతపండుని తినటం నేను చూశాను. అందుకే తను ప్రెగ్నెంట్ ఏమోనని డౌట్గా ఉంది నాకు అని చెప్తాడు రమేష్ స్వాతికి. ప్రెగ్నెంట్ ఏమోనని మీరు ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి. చేసిన తర్వాత తనకి అవసరమైన మెడిసిన్ యూజ్ చేయండి అని చెప్తాడు. అప్పుడు రమేష్ మాటలు విన్న డాక్టర్, స్వాతి, పద్మ ఇద్దరు షాక్ అవుతారు. పద్మ అయితే ఫుల్ షాక్ అవుతుంది. తన పర్సనల్ ప్రాబ్లమ్ని కూడా ఈయన ఇంతగా గుర్తుపెట్టుకుంటాడని షాక్ అవుతుంది. అలాగే ఏమీ పట్టించుకోనట్లు ఉండే అతను తనని ఇంత గమనిస్తాడా అని పద్మ ఇంకా షాక్ అవుతుంది. తన ఆలోచనలన్నీ ఇవే తిరుగుతాయి. రమేష్ చెప్పడంతో తనకి తెలిసిన విషయమే అయినా చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది స్వాతి. పద్మ ప్రెగ్నెంట్ అని తెలిసిన రమేష్ ఆనందానికి అవధులు ఉండవు. వెంటనే పక్కన ఉన్న నర్సుని పిలిపించి తన పర్సులో ఉన్న అమౌంట్ అంతా ఇచ్చి స్వీట్స్ తీసుకురమ్మని చెప్తాడు. స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ ఇక్కడ పంచమని చెప్తాడు. ప్రేమగా పద్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రమేష్. పద్మకైతే ఆ స్పర్శ నిజంగానే కొత్తగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు అతను తనని తాకినా ఏదో తన అవసరం కోసం అనిపించేది. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు పెట్టిన ముద్దు అనేది ప్రేమకు చిహ్నంలా
అనిపిస్తుంది తనకి అని తన మనసులో అనుకుంటుంది. అతను ముద్దు పెట్టినప్పుడు అతని మీసాలు గుచ్చుకొని చెక్కిలిగిలిగా అనిపించి కొంచెం కదులుతూ ఉంది. దాంతో తన స్పృహ వస్తుంది అని అప్పటి వరకు పక్కన కూర్చొని తల నిరుముతూ తన చేయి పట్టుకుని ఉన్న రమేష్ పైకి లేచి కూర్చొని ఉంటాడు. గంభీరంగా అయిపోతాడు తను లేచే టైంకి. అతనిలో క్షణంలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోవటం స్వాతి పద్మల వంతు అవుతుంది. వాళ్ళిద్దరూ రమేష్ని చూసి ఒక్కసారి షాక్ అవుతారు. ఇంతలా ఇతనిలో చేంజ్. అంతవరకు కూల్గా ప్రేమగా భార్యను చూస్తున్న రమేష్ పద్మకి మెలకువ రావటంతో గంభీరంగా మారిపోతాడు. ఏంటా అని వీళ్ళిద్దరూ చూసి షాక్ అవుతారు. అతనిలో వచ్చిన సడన్ చేంజ్కి షాక్ అవుతారు పద్మ అండ్ స్వాతి. పద్మకి మెలకువ రాగానే మీరేంటిక్కడ అంటూ భర్తని ప్రశ్నిస్తుంది. కొట్టను అంటేనే చెప్తాను. నీకు ఆరోగ్యం బాగోలేక బయటకు వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకోవటం తెలియదా అని అడుగుతాడు. అంటే అది మీకు కాల్ చేశాను కదా అని చెప్తుంది. నాకు నీ చుట్టూ తిరగటం పనా? ఇంకంతకు మించి పనేం లేదా? ఇంకొక పని లేదనుకుంటున్నావా అని కోపంగా పద్మ మీదకు అరుస్తాడు. ఇంకొకసారి అలా ఒంటరిగా బయటకు రాకు. అంతలోనే హాస్పిటల్కి అస్సలు రావద్దు అని సీరియస్గా చెప్పి స్వాతి వైపు తిరిగి మేడం మెడిసిన్ ఏదైనా యూజ్ చేయాలా అని అడుగుతాడు స్వాతికి. అది గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. సరే, నేను ఆవిడ దగ్గర అపాయింట్మెంట్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటాను అనేసి అక్కడ నుండి వెళ్తాడు రమేష్ పద్మాని తీసుకొని. పద్మ రమేష్ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది. పద్మ స్వాతి వైపు చూసావక్క, నేను ముందే చెప్పాను కదా, నీ మీద రమేష్కి చాలా ప్రేమ ఉంది. తనకి నేనంటే ఇష్టం లేదని. ఇష్టం లేకుండానే ఇంత దూరం మేఘాల మీద వచ్చారా చెప్పు అని అడుగుతుంది. కనీసం నేను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ కనీసం నాకు చెప్పాలని అనుకోలేదు చూడు అని అంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం తనకి నువ్వు చెప్పావా? చెప్పలేదు కదా. ఆ మాటకి మౌనంగా ఉంటుంది పద్మ. చూడు పద్మ, కొందరు తన ప్రేమని చేతల్లో చూయిస్తారు, ఇంకొందరు మాటల్లో. కానీ మా మరిదిగారు అలా కాదు, అతను మౌనంతో చూపిస్తున్నాడు అని అంటుంది. రమేష్ గురించి స్వాతి ఇలా చెప్తుంది. నువ్వంటే చాలా ప్రేమ ఉంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయడమే అతనికి తెలియడం లేదు అని స్వాతి చెప్తుంది. నువ్వే అతనిని అర్థం చేసుకొని అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకొని బయటపడేలా చేయాలి అని చెప్తుంది. అతను ఏదో విషయంలో కొంచెం నెర్వస్గా ఉన్నాడు. ఆ విషయం ఏంటో ముందు కనుక్కొని దానివల్ల తను చిరాగ్గా ఉన్నాడేమో అని, తన డ్యూటీ వల్ల ప్రెజర్ ఉందేమోనని నాకు తెలిసి సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తే అతను ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అని పద్మకి చెప్తుంది. ఒక్కసారి ఆయనను కన్సల్ట్ అవ్వమను అని డాక్టర్ నెంబర్, అతని డీటెయిల్స్ చెప్తుంది. అమ్మో, ఆయనని డాక్టర్ దగ్గర చూపించుకోమని చెప్తే నాకు ఏం రోగం, నేనెందుకు చూపించుకోవాలి అని అంటే నేను ఏం చెప్పాలక్క అని అడుగుతుంది. నాకు ఈ విషయం చెప్పాలంటేనే భయంగా ఉంది. అది అని తను ఏదో చెప్పేలోగా డాక్టర్ రమ్మంటున్నారు రా అని తనని తీసుకొని వెళ్తాడు రమేష్. పద్మని తీసుకుని వెళ్తాడు డాక్టర్ దగ్గరికి. గైనకాలజిస్ట్ డాక్టర్ లోపలికి వచ్చిన పద్మని చూసి, ఇదిగో అమ్మాయి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను నీకు అబార్షన్ చేయనమ్మా అని చెప్తుంది. ముందు నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకొని రా పో అని చెప్తుంది. రమేష్ ఉన్న విషయం తన హస్బెండ్ అని తెలియక అందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయిందంతా అని అరుస్తుంది డాక్టర్ అమ్మ పద్మ మీదకి. బిడ్డలు వద్దు అనుకున్న వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాని ఆవిడ తిడుతూ ఉంటే చాలా కోపం వస్తుంది రమేష్కి. అబార్షన్ చేయించుకోవాలని అనుకుంది.
అనేదానికే కోపం వస్తుంది పద్మ మీద రమేష్కి. ఇంకా బోనస్గా ఆవిడ తిట్టడంతో మండిపోతుంది అబ్బాయి గారికి రమేష్కి. కోపంగా తనని అక్కడ నుండి బయటకు తీసుకుని వస్తాడు రమేష్. కోపంగా తీసుకువచ్చిన రమేష్ పద్మ మీద తన చెంప పగలగొడతాడు గట్టిగా. అతను కొట్టిన ఫోర్స్కి కింద పడబోతున్న తనని ఇద్దరు వ్యక్తులు పట్టుకుంటారు. ఎవర్రా అని చూసిన రమేష్ అండ్ పద్మ ఇద్దరూ షాక్ అవుతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళు ఎవరో కాదు, రమేష్ వాళ్ళ పేరెంట్స్. రమేష్ చూసి షాక్ అవుతాడు. పద్మ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో వాళ్ళు కోడలింటికి వచ్చినంతసేపు కూడా ఉండలేక వెంటనే వాళ్ళని విష్ చేయాలని వాళ్ళిద్దరూ వస్తారు. ఏంట్రా నువ్వు చేసిన పని, కడుపుతో ఉన్న పిల్లని కొట్టొచ్చా అని అడుగుతారు వాళ్ళ పేరెంట్స్. కొట్టాలా చంపాలా, ఆ కడుపే లేకుండా చేయాలని తను చూస్తుంది. నాన్న నీ కోడలు ఇంత పని చేస్తుందా, ఏంట్రా నువ్వు అనేది తను అబర్షన్ చేపించుకోవాలని అనుకుంది నాన్న. ఆ మాటలకి షాక్ అవుతారు ఇద్దరు. నోట మాట రాలేదు ఇద్దరికి. అయినా అంత కష్టం నీకేమొచ్చిందమ్మా, నీకు అబర్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, కనీసం మాతో మాట కూడా చెప్పకుండా మా ఇంటిలోకి రాబోతున్న సంతోషాన్ని ఎందుకు చిదిమేయాలనుకున్నావు పద్మ అని అడుగుతారు వాళ్ళ అత్తామామలు అలా నిలదీస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాదు తనకి. అప్పటి వరకు రమేష్ పద్మాని కొట్టిన షాక్లో ఉన్న స్వాతి తేరుకొని మీ అబ్బాయి వల్లే ఇదంతా అండి అని చెప్తుంది రమేష్ వాళ్ళ పేరెంట్స్తో. నా వల్లనా అని అడుగుతాడు రమేష్ షాక్లో. అవును, నీ వల్ల ఇదంతా జరిగింది. కొంచెం సేపు అభిమానంగాను, ఇంకొంచెం సేపు కోపంగాను, అమానుషంగాను ప్రవర్తించే నీ బిహేవియర్ అర్థం కాకే తను ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటుంది. పాపం పిచ్చిది ఈ పని చేయాలనుకుంది. అయినా మీరెవరు అని అడుగుతాడు రమేష్ స్వాతిని. ఇది మా ఫ్యామిలీ విషయం, మేము మాట్లాడుకోగలం. నేను ఇక్కడికి ఒక డాక్టర్గా రాలేదు, ఒక చెల్లికి అక్కగా వచ్చాను అని చెప్తుంది పద్మ. తనకి ఎలా రిలేటివో చెబుతుంది స్వాతి. అయినా కానీ మీరేంటి తప్పు నాది అంటున్నారు, భార్యను ప్రేమిస్తూ బాధ్యతగా చూసుకోవటమా నేను చేసిన తప్పు? ప్రేమ అనేది మీ మనసులో ఉంటే కాదండి, అవతలి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి. అలాగే భార్యని చూసుకోవాల్సింది బాధ్యతతో మాత్రమే కాదు, ప్రేమగాను చూసుకోవాలి అని స్వాతి రమేష్తో చెప్తుంది. అవసరమైతే వాడుకునే వస్తువు కాదు తను అంటూ రమేష్కి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేస్తుంది స్వాతి. ఇన్నాళ్ళు కొడుకు కోడలికి ప్రైవసీ ఇద్దామని వాళ్ళకి కొంచెం దూరంగా వేరే ఇంట్లో పెట్టారు వాళ్ళిద్దరిని. వేరొక ఇంట్లో ఉన్న అత్తామామకి కొడుకు తనతో ప్రవర్తించిన తీరు గుర్తించి చెబుతుంది పద్మ. ఏంట్రా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నా, తనతో అంటి ముట్టనట్టు నీకు తనంటే ఇష్టం లేదా చెప్పు అని అడుగుతారు రమేష్ వాళ్ళ పేరెంట్స్. నీకు తను నచ్చిందంటేనే కదా మేము సంబంధం గురించి మాట్లాడి పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టమని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు అలా తనతో ఉంటున్నా అని అడుగుతారు వాళ్ళ పేరెంట్స్. ఎందుకు తనతో అలా బిహేవ్ చేస్తున్నా? అదేంటంటే నాన్న, మా ఫ్రెండ్స్ చెప్పారు, భార్య మాటలు వింటూ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే నెత్తికెక్కి మన మీద కూర్చుంటారు అని మా ఫ్రెండ్స్ చెప్పారని చెప్తాడు. వాళ్ళని ముందు నుంచే హద్దుల్లో పెట్టాలి, మనకి నచ్చిందే చేయాలి అని చెప్పారు నాన్న అని చెప్తాడు రమేష్. వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా బయటకు ఎక్స్ప్రెస్ చేయకూడదు, వాళ్ళ అవసరాలు మాత్రమే తీర్చాలి అని అంటాడు. అంతా విన్న రమేష్ ఫాదర్ అండ్ మదర్కి చాలా కోపం వస్తుంది. నోర్ముయిరా, వాళ్ళు చెప్పిన మాటలు నీ బుర్రకెక్కాయి. ఎవడ్రా ఆ మాట చెప్పిన వెధవ? ఎవరో నూటికో కోటికో ఒకరు ఉంటారు, అలా అందరినీ అలా అనుకుంటే ఎలా అని అంటాడు రమేష్ వాళ్ళ ఫాదర్. వాళ్ళు ఎవరో అలా అన్నారనేసి నువ్వు కూడా ఇలాగే ఉంటాను, ఇలాగే చూస్తానంటే
కుదరదు. ముక్కు మొహం తెలియని మన కోసం, మన ఇంటి కోసం, మన కుటుంబం కోసం బంధంతో 3 మూరల పసుపు విలువ ఇచ్చి మన ఇంటి దగ్గర మన వంశాన్ని అభివృద్ధి చేసి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంది. అలాంటి అమ్మాయిని ఇలా చిత్రహింసలు పెడతావా అని రమేష్ వాళ్ళ ఫాదర్ రమేష్కి తిడతారు. మనలో ఒకరిగా కలిసిపోను వచ్చిన ఆ పిల్లను బాధ పెడతావని బాగా తిడతారు వాళ్ళ పేరెంట్స్. తరువాత కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొని వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కోపంగా స్వాతి తన క్యాబిన్లోకి వెళుతుంది. తన వెనుకే చరణ్ కూడా ఇదంతా చూసి తనకి కనిపించకుండా చరణ్ కూడా వెళ్తాడు. వాహ్, సూపర్ స్వాతి, సూపర్, వావ్, నువ్వు యాక్టర్ కావలసిన దానివి, పొరపాటున డాక్టర్ అయిపోయావు. ఆ మాట విని ఎవరా అని వెనక్కి తిరుగుతుంది స్వాతి. చరణ్ని అక్కడ చూసి షాక్ అవుతుంది స్వాతి. బావా, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి తర్వాత కానీ ముందు ఇది చెప్పు. నువ్వు నిజంగా మన చేతల్లోనూ మాటల్లోనూ ప్రేమ చూపిస్తే ఎదుటివారికి తెలుస్తుంది అని అంటున్నావు. డెఫినెట్గా. అలా అయితే మరి నా ప్రేమను నీకెందుకు అర్థం కావటం లేదు, నీకు ఎందుకు తెలియటం లేదు అని చరణ్ తన మనసులో మాటని స్వాతికి చెప్తాడు. మాటల్లో ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేశాను. మొన్న కిస్ చేసి నా ప్రేమను తెలిపాను. అయినా నీకు ఎందుకు అర్థం కావటం లేదు అని అడుగుతాడు స్వాతిని. అర్థం కాలేదా? లేకపోతే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నావా? నీకు అనవసరం అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఏంటి అది ప్రేమ? వ్యాలంటైన్స్ డే రోజు అపార్ట్మెంట్లోని అందరినీ ఏదో పేరంటానికి పిలిచినట్లు పిలిచి అందరి ముందు ప్రపోజ్ చేస్తే అది ప్రేమ అవుతుందా? వాళ్ళందరి ముందు నువ్వు అలా బిహేవ్ చేస్తే, ప్రపోజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక నాకు సిగ్గుతో చచ్చాను తెలుసా అని అంటుంది స్వాతి. మొన్న జరిగిన ఫ్రెండ్స్తో పార్టీలో ట్రూత్ ఆర్ డేర్ ఆడి వాళ్ళు ఏదో చెప్పారని కనీసం నాకు నీ ఫేస్ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా మీద పడి ఇలా పెట్టేస్తే ముద్దయిపోతుందా అని చరణ్ని కిస్ చేసి వదులుతుంది స్వాతి. స్వాతి అలా కిస్ చేస్తుందని అనుకొని చరణ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి స్వాతి ఇలా చేసిందని. తర్వాత తనకు ఒక చిలిపి ఐడియా వస్తుంది. నేను ఏం అలా కిస్ చేయలేదు చేసా, కావాలంటే చూడు నా లిప్స్ని ఎలా కొరికేసావో. ఏం కాదు, నేను అలా చేయలేదు, జస్ట్ ఇలా కిస్ చేశాను అని మళ్ళీ కిస్ చేస్తాడు స్వాతిని. అలా కాదు ఇలా కాదు అలా అని ఒకరి తర్వాత ఒకరు అలా కిస్లు చేసుకుంటూ ఉంటారు. చరణ్ ఇలా కిస్ చేసుకుంటూ ఉంటారు. స్వాతి అలా చరణ్ అలా కిస్ చేసుకుంటూ ఉంటారు. నర్స్ మేడం అని డోర్ కొట్టే వరకు వాళ్ళు ఏం చేస్తుందో గుర్తొచ్చి ఇద్దరు దూరం జరుగుతారు. యూ చీట్, నన్ను మాటల్లో పెట్టి మాయ చేశావు బావా అని, అసలు నిన్ను కొట్టడానికి వస్తున్న స్వాతిని తన కౌగిలిలో బంధిస్తాడు చరణ్. బావా వదులు, అమ్మో నువ్వు నన్ను కొడితే నాకు భయం, వేషాలు వేయకు బావా, ఇది హాస్పిటల్, ఇది మన ఇల్లు కాదు, ఇక్కడ ఇలా చేయకూడదు అని చెప్తుంది. ఏదైతే ఏంటిలే, స్వీట్ మెమరీస్లా గుర్తుంటాయి అని అంటాడు చరణ్. ఇవ్వని అని స్వాతిని వదులుతాడు. రమేష్ ఫ్యామిలీ మొత్తం ఇంటికి వస్తారు. అందరూ లైట్గా భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు పడుకోవాలి అనుకుని వెళ్తూ ఉంటారు. పద్మ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి రమేష్ వెళ్ళబోతాడు. వాళ్ళ పేరెంట్స్ అప్పుడు రమేష్ని ఆపి, నువ్వు ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళవద్దు, ఇప్పటి నుంచి కోడలు రూమ్లో నువ్వు ఉండొద్దు అని రమేష్కి చెప్తారు. ఎందుకు అని అడుగుతాడు రమేష్. ఎందుకంటే భార్య బాధ్యత మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా. తను లేకపోతే నీకు లైఫ్ లేదురా అని ఎప్పుడు నీకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే తన రూమ్లోకి వెళ్ళే అవకాశం నీకు ఉంటుంది అని చెప్తారు వాళ్ళ పేరెంట్స్. తన మీద నీకు ప్రేమ ఎప్పుడు పుడుతుందో అప్పుడే ఈ రూమ్లోకి ఎంట్రీ, అప్పటి వరకు ఆ హాల్లో పడుకో, అదే నీకు గతి అని
కోపంగా చెప్పేసి పద్మ రూమ్లోకి వెళుతుంది రమేష్ మదర్. ఉదయం లేవగానే పద్మ కాఫీ అని అరుస్తాడు. రమేష్ అలాగే సోఫాలో కూర్చొని, అబ్బా ఎందుకురా అంతలా అరుస్తావు, ఇదిగో కాఫీ అని ఇస్తాడు. కాఫీ తెచ్చి ఇస్తారు రమేష్ మదర్, రమేష్ వాళ్ళ అమ్మ. నువ్వు తెచ్చావేంటి, పద్మ లేదా అని అడుగుతాడు. అమ్మ తనేది రూమ్లో ఉందిరా. రమేష్ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్తాడు. పద్మ ఇంకా పడుకొని ఉండటం చూసి కోపం వస్తుంది. నా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే, కొంచెం సపోర్ట్గా మాట్లాడితే చాలు నెత్తికెక్కి కూర్చుంటారు. నిన్న అమ్మా నాన్న తనని సపోర్ట్ చేశారా లేదో, ఈరోజు చూడు తను ఎలా చేస్తుందో అని వాళ్ళని వంటగదికి పరిమితం చేసి తిను మహారాణిలా యువరాణిలా పడుకుంటుంది అని కోపంగా వచ్చి బాత్రూంలోకి వెళ్ళి ఆ బాత్రూంలోని బకెట్ నిండా నీళ్లు తెచ్చి తన మీద పోస్తాడు. సడన్గా నీళ్లు పడటంతో పద్మ ఉలిక్కిపడి లేస్తుంది. పద్మ ఎదురుగా కోపం తనని చూస్తూ ఉన్న రమేష్ని చూసి భయపడుతుంది. పద్మ ఒక్కసారిగా లేస్తుంది నిద్రలో నుంచి. రమేష్ ఏదో అనబోయేలాగా ఇందాక పద్మ అరిచిన అరుపులకి అత్తామామలు ఆ రూమ్లోకి వస్తారు. ఏమైంది పద్మ, ఏమైంది పద్మ అని అడుగుతారు. తడిచిపోయి ఉన్న పద్మను చూసి ఏమైందమ్మా, ఎందుకు ఇలా తడిచిపోయావు అని భయపడుతూ గుటుకలు మింగుతూ రమేష్ని చూస్తుంది. అంటే రమేష్ ఈ పని చేశాడని చెప్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది రమేష్ పనే అది అని. ఎందుకురా తన మీద నీళ్లు చల్లావు అని కోపంగా వాళ్ళ అమ్మ అడుగుతుంది. నీళ్లు పోసావు అని అడుగుతుంది. రమేష్ అమ్మ లక్ష్మి ఎప్పుడు మీకు పనులు చేసి పెట్టేది. రమేష్ అమ్మ లక్ష్మి ఎప్పుడు మీకు పనులు చేసి పెట్టేది. మీరు నిన్న కొంచెం సపోర్ట్ చేశారని చూడు, ఒక్కరోజుకే మీ నెత్తిన ఎక్కి కూర్చుంది. ఏ పని చేయకుండా ఇప్పటికి నిద్ర లేవకుండా మహారాణిలా ఎలా పడుకొని ఉందో చూడమ్మా అని చెప్తాడు రమేష్. నోరు ముయ్యిరా నువ్వు. చూసావా నువ్వు పని చేయదని. పాపం ఆ పిల్ల నీరసంగా ఉన్న ఉదయమే లేచి అన్ని పనులు చేసిందిరా అని చెప్తుంది వాళ్ళ మదర్. నేను లేచేలోగా పాపం కళ్ళు తిరిగి పడిపోతే నేనే తనని రెస్ట్ తీసుకోమని రూమ్లోకి పంపించాను అని చెప్తుంది. నీకు ఇచ్చిన కాఫీ కూడా తను చేసి ఫ్లాస్క్లో పోసి పెట్టింది అని చెప్తుంది. నేను అది కప్పులో పోసి ఇచ్చాను అంతే, నేనేమీ చేయలేదు అని. అది చూసి నువ్వు ఇలా నీళ్లు తన మీద పోసావే, నిన్నసలు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అయినా నేను వంట చేస్తే తప్పేంటిరా చెప్పు, నేను వంట చేయకూడదా? తను ఈ ఇంటికి కోడలుగా వచ్చింది, పని మనిషిగా కాదు. తను ఎప్పుడూ పనులు చేసుకుంటూ ఉండాలా అని అడుగుతుంది. కోడలు అంటే మహారాణి అని అర్థం అని కోపంగా చెప్పేసి అక్కడ నుంచి వెళ్తారు ఆవిడ. ఈరోజు సంగతి ఏంటో తేల్చాలి అని ముట్టుకుంటే మురిసిపోతుంది, ముద్దు పెట్టుకుంటే సిగ్గుపడుతుంది అని చరణ్ అనుకుంటాడు. కానీ అసలు విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు దూరంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు చరణ్ ఏం చేయాలో అర్థం కాక. ఏంటి బావ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏం లేదు, జాతరకి రమ్మని నాన్న కాల్ చేశారు కదా, ఎప్పుడు వెళ్దాం అని ఆలోచిస్తున్నాను అని చెప్తాడు చరణ్. రేపు వెళ్దాం బావా అని చెప్తుంది స్వాతి. ఎలాగో వీకెండ్ కనుక స్నేహాన్ని కూడా మనతో పాటు తీసుకువెళ్దాం అని అంటారు. స్నేహాన్ని తీసుకుని వెళ్దాం, ఏమంటావు బావా అని అడుగుతుంది స్వాతి. నేను అనేది ఏముంది, తనకి ఇష్టమైతే తీసుకువెళ్దాం అని అంటాడు. తనకి ఇష్టమైతే రమ్మను అనేసి వెళ్తాడు. మరుసటి రోజు స్వాతి రిక్వెస్ట్ చేయటంతో స్నేహ కూడా వస్తుంది ఊరికి. ముగ్గురు ఊరు చేరుతారు. తులసి చాలా కోపంగా ఉంటుంది స్వాతి మీద, తను అడిగిన నగలు ఇవ్వలేదని. ఇదిగో చూడు రమేష్, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకునిరా.
మేము కూడా మీతో పాటు వచ్చేవాళ్ళమే, కానీ మీ నాన్నకి ఆఫీసులో చాలా పని ఉంది, అందుకే రావటం లేదు అని చెప్తుంది. మామూలుగా అయితే ఈ సమయంలో తనని పంపించేదాన్ని కాదు. తన బంధువులు చాలా రిక్వెస్ట్ చేశారు, అందుకనే పంపిస్తున్నాను అని చెప్తుంది. పంపించామని. అది కూడా కాకుండా తనకి కూడా ప్లేస్ మారితే తన మైండ్ కూడా చేంజ్ అవుతుంది కదా, కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని పంపిస్తున్నాను. కలిస్తే సంతోషంగా ఉంటుందని పంపిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో తనని అక్కడ. సరేనమ్మా అని చరణ్ వాళ్ళ ఊరికి బయలుదేరుతారు ఇద్దరు. చరణ్ మదర్ తులసి పిలవటంతో ఊరి జాతరకి వస్తారు రమేష్, పద్మ ఇద్దరూ కూడా. వాళ్ళు చుట్టాలు కాబట్టి. ఇంట్లోకి రాగానే పద్మ కొంచెం లైట్గా కడుపు పట్టుకున్నట్లు నొప్పిగా ఉంది అంటుంది. ఇంట్లోకి రాగానే పద్మ కొంచెం లైట్గా కడుపు పట్టుకున్నట్లు నొప్పిగా ఉంది అంటుంది. అయ్యో ఏమైందమ్మా అని అందరూ కంగారు పడతారు. స్వాతి చెక్ చేసి ఏమైంది, ఏదైనా విషయంలో భయపడిందా అని అడుగుతుంది. అది ఇందాక వచ్చేటప్పుడు సడన్గా కార్ పంచర్ అయింది, అప్పుడు తను కొంచెం భయపడింది అంతే, అంతకుమించి ఇంకేం జరగలేదు అని రమేష్ చెప్తాడు. అది విన్న స్వాతి పద్మకి బీపీ చెక్ చేసి ఎక్కువగా ఉంది బీపీ అని చెప్తుంది. మరీ ఇంత ఉండకూడదు అనేసి కంట్రోల్కి రావటానికి తనకి ఒక ట్యాబ్లెట్ మెడిసిన్ ఇచ్చి నిదానంగా తనకు మంచి మాటలు చెబుతూ మాటల్లోకి తనలో ఉన్న టెన్షన్ని పోగొడుతుంది మెల్లగా స్వాతి. తర్వాత మళ్ళీ ఒకసారి బీపీ చెక్ చేసి నార్మల్గా ఉందో లేదో చూసుకుంటుంది. నార్మల్గా ఉండటంతో తనని రెస్ట్ తీసుకోమని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తుంది. రమేష్ గారు మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా అని రమేష్ని అడుగుతుంది. బయటకు వస్తారా అని పెరట్లోకి తీసుకుని వెళ్తుంది రమేష్ని స్వాతి. అక్కడ ఇద్దరు ఏం మాట్లాడతారంటే, చెప్పండి ఎందుకు రమ్మన్నారు అని రమేష్ స్వాతిని అడుగుతాడు. ఇక్కడికి మిమ్మల్ని ఒక విషయం గురించి మాట్లాడడానికి పిలిచాను. నేను ఒక విషయం అడుగుతాను, మీరు చెప్తారా అని అడుగుతుంది. చెప్పండి ఏంటి, మీకు మా పద్మ అంటే ఇష్టమేనా అని అడుగుతుంది స్వాతి. ఇష్టమే అని చెప్తాడు. మరి ఇష్టం ఉన్న వాళ్ళు ఎందుకు తనను పట్టించుకోవటం లేదు, అసలు తన పరిస్థితి మీకు తెలుసా అని అడుగుతుంది. ఏమైంది తనకి అని కంగారుగా అడుగుతాడు రమేష్. ఏమైంది, తను ఇంకొంచెం సేపు అలాగే ఉంటే తనకు అబార్షన్ జరిగేదే అని చెప్తుంది. ఆ మాట వినగానే షాక్ అవుతాడు రమేష్. ఏంటి అబార్షనా, ఏమైంది, తనకి బీపీ గురించి నాకు తెలియదు కదా అని అడుగుతుంది. ఈ విషయం నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, మీరు కనీసం ఇప్పటి నుంచైనా తనని బాగా చూసుకుంటారని చెప్తున్నాను, తనని సంతోషంగా ఉంచుతారని అనుకుంటున్నాను అని చెప్తుంది. తను చాలా వీక్గా ఉంది, చాలా డిప్రెషన్లో ఉంది. తను ఇలాగే ఉంటే అది తల్లికి బిడ్డకి ఇద్దరికీ క్షేమం కాదు రమేష్ అని చెప్తుంది స్వాతి. ఇప్పటి నుంచైనా మీరు మారండి అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అందరూ వినండి, చాలా బాగుంటుంది స్టోరీ.